ఓం శ్రీమాత్రే నమః. జీవిత సత్యం. తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు మొద్దులకు కూడా రంధ్రాలు చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు తామర రేకులు ముడుచుకుంటాయి. అయ్యో, నన్నేదో బంధించేసింది అనుకుని ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది. అయితే మహామహా వృక్షాలకు రంధ్రాలు చేయగలిగిన దాని సామర్థ్యం తామర రేకులను తొలచలేదా? తామర రేకులకు రంధ్రాలు చేయలేదా? గట్టిగా రెక్కలాడించిన ఆ తామర రేకులు రాలిపోతాయి కదా. కానీ అది మకరందం రోలే మత్తులో దాని సామర్థ్యాన్ని మర్చిపోవడమో లేక నన్నేదో బంధించేసింది అన్న భావన దాని శక్తిని బలహీనపరిచింది. అది మకరందం రోలే మత్తులో పడడమే దాని బలహీనత. నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించేసింది అన్న ఆ భావనను నమ్మి అది మరణాన్ని కొని తెచ్చుకుంది. తుమ్మెదలాగే మానవుడు కూడా అంతే. వ్యామోహం అనే మత్తులో పడి జీవితాన్ని కోల్పోతున్నాడు. మన జీవితంలో సమస్యలు అంతే. సమస్య బలమైనది కాదు, మన శక్తిని మనం మర్చిపోవడమే దాని బలం. మన శక్తి కంటే దాన్ని బలంగా చూడడమే దాని బలం. మన ఆత్మబలం చాలా విలువైనది, చాలా శక్తివంతమైనది. నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేటంత అని తెలుసుకో. అదే జీవిత సత్యం. అలాగే నీ దగ్గర లక్షల కొద్దీ ఎకరాలు ఉండొచ్చు, వందల కోట్ల డబ్బు ఉండొచ్చు, టన్నుల కొద్దీ బంగారం ఉండొచ్చు. నా దగ్గర ఇంత ఉంది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకున్నదెంత అని తెలుసుకో. అదే జీవిత సత్యం. జై శ్రీరామ్.